రేపటి నుండి 2032 వరకు వృశ్చిక రాశి వారి జీవితంలో తరతరాలు తిన్న తరగని సంపద రాబోతుంది. వీరి పూర్తి జీవితం ఈ విధంగానే ఉండబోతుంది. రేపటి నుండి 2032 వరకు వృశ్చిక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులేమిటి? వీరికి ఎటువంటి అదృష్టం అనేది కలగబోతుంది? వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో అనేటటువంటి విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో ఈ వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా వృశ్చిక రాశి చాలా స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, ఆలోచనలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొంచెం ఆచితూచి అడుగేయాలి. ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు చాలా జాగ్రత్తగా మాటలు మాట్లాడాల్సి ఉంటుంది. దుర్గాదేవిని పూజించినట్లయితే శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయండి. ప్రారంభించిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి అవుతాయి. వాణిజ్యపరమైన లావాదేవీలు సత్ఫలితాలని ఇస్తాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలత కూడా కనిపిస్తూ ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా పనిచేయాలి. ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగించనుంది. నూతన బాధ్యతలు కూడా చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలండి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ఏదైనా సందేహం వచ్చినప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు అంతా కూడా మేలు చేస్తుంది. నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది. ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే ఇస్తుంది. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే వీరి జీవితంలో తిరుగులేని సమయంగా మనం చెప్పుకోవచ్చు. అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ రాశి వారికి 2024 నుండి కూడా 2032 వరకు కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగానే ఉంటుందండి. వ్యాపారపరంగా కొంతగా సామాన్యంగా ఉన్నప్పటికీ అత్యంత అనుకూలమైనటువంటి సమయం అయితే వస్తుంది. గురువు గోచరం 6వ ఇంట్లో ఉన్న సమయంలో వ్యాపారం సామాన్యంగా సాగుతుంది. ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. కనుక జాగ్రత్త పడండి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే వారికి సమయం బాగుంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి కొన్నిసార్లు మీరు చేసే ఆలోచనలు విజయాన్ని ఇచ్చినప్పటికీ ప్రతిసారి కూడా అదే రకమైన ఫలితం వస్తుంది అని మీరు అసలు భావించవద్దు. 5వ ఇంట్లో గురువు గోచరం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాలని కూడా ఇవ్వడం చేత లేదా వ్యాపార పరంగా నష్టాలను ఇవ్వడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి ఆ తర్వాతనే వాటిని ఆచరణ రూపంలో పెట్టడం మేలు. 11వ ఇంటిలో కేతు గోచరం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు అనేవి కూడా మీకు వస్తాయి. అయితే వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికే వాడతారు. ఈ సంవత్సరం అంతా శని గోచరం 4వ ఇంట్లో ఉంటుంది. కనుక మీరు విశ్రాంతి లేకుండా అధికంగా శ్రమించాల్సిన సందర్భాలు కూడా అధికంగా ఉంటాయి. దాని కారణంగా కొన్నిసార్లు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులపైన కానీ, వ్యాపార భాగస్వామ్యులపైన కానీ లేదా వినియోగదారులపైన కానీ చికాకు పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇటువంటి సందర్భాల్లో వీలైనంత వరకు కూడా ఓపిక అనేది మీకు చాలా అవసరం. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి శని గోచరం 4వ ఇంటిలో ఉండే సమయంలో మీరు కొంచెం విశ్రాంతి లేకుండా పని చేయాల్సినటువంటి సందర్భాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మీరు మీ యొక్క కుటుంబంతో కూడా గడపడానికి సమయం దొరకనంత పని ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా
ఈ విధమైన పని ఒత్తిడి అయితే మీకు ఈ సమయంలో కలగబోతూ ఉంది. గురువు అనుగ్రహం అనుకూలంగా ఉండడంతో పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుముఖం పడుతుంది. శని దృష్టి 1వ ఇంటిపైన, 6వ ఇంటిపైన మరియు 10వ ఇంటిపైన ఉండడం చేత మీరు కొన్నిసార్లు పని విషయంలో అలసత్వాన్ని, చికాకును కూడా కలిగే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు చేయాల్సిన పని చేయకుండా వాయిదా వేయడం చేత పని తగ్గకపోగా మరింతగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం వీలైనంత వరకు కూడా మీరు చేయాల్సిన పనులను సమయానికి పూర్తి చేయడం చేత మీకు భవిష్యత్తులో వృత్తిపరంగా వచ్చే సమస్యలు రాకుండా ఆపిన వారు అవుతారు. ఈ సంవత్సరం మీరు చేసిన పనికి గుర్తింపు రావాలని, నలుగురు మెచ్చుకోవాలని చూడవద్దు. దాని కారణంగా మీరు అనుకున్న విధంగా గుర్తింపు రానట్లయితే కనుక నిరాశకు లోనే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కనుక మీరు నిజాయితీగా చేసిన ప్రతి పనికి కూడా అనుకూలమైనటువంటి ప్రతిఫలం కూడా దక్కనుంది. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గురువు గోచరం 6వ ఇంట్లో ఉండడం చేత ఆదాయం ఉన్నప్పటికీ కూడా దానిలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ, అప్పులు కానీ తిరిగి తీర్చడానికి ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి స్నేహం ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించుకొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష కూడా అధికంగానే ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందుచేత వీరు ముందు దురలవాట్లకు దూరంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి చాలా మంచి హృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని, సంచరించడాన్ని కూడా ఇష్టపడతారని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారి అదృష్టపు సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. వీలున్నప్పుడల్లా మీ ఎదురుపైన కుంకుమ తిలకం రాయండి. మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెర్రలో పూసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకుంటే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.